ఓ పాస్టర్ తీరు వివాదాస్పదమైంది. వినాయక మందిరంలోకి ప్రవేశించిన పాస్టర్ అక్కడ దౌర్జన్యంగా గోడలు పగలగొట్టారు. అధికారులు స్పందించాలంటూ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకున్నాడు, మీరు అలా పడగొట్టేస్తారా అంటున్నాను నేను. అసలు మీరు లెటర్ తెచ్చినాడు, మా లెటర్ చూడాలి కదా, లెటర్ చూడకుండా మీరు అలా చేస్తారా అసలు అని? మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకున్నాము, మీరు మరి లెటర్ చూడాలి కదా, లెటర్ చూడకుండా మీరు అలా చేస్తారా అసలు అని? మీరు అదే అప్పుడు ఆ లెటర్ చూసిన తర్వాత అప్పుడు మీరు చేసుకుంటారు, కానీ ఏం చేసుకుంటారు? మేము కట్టిన దాన్ని మీరు అలా పడగొట్టేస్తే అది చాలా దారుణం. నేను ఇప్పుడే చెప్తున్నాను. మీరంటే మేము హిందువులు గుడి కట్టుకోకూడదా? గుడి కట్టుకుంటే మీరు అలా చేస్తారా అసలు అని? మేము గుడి కట్టుకుంటే మీరు అలా చేస్తారా? మేము గుడి కట్టుకున్నదాన్ని మీరు గుడిని అలా చేస్తారా? మీరు క్రైస్తవుల గురించి మేము హిందువులు గుడి కట్టుకోకూడదా? మా హిందూ దేవాలయంలోకి వచ్చి మీరు అలా చేస్తారా? మేము ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి లెటర్ తెచ్చుకున్నాం, మీకు ఏ విధమైన హక్కు లేదని చెప్పారు. మేము లెటర్ తెచ్చినాం, మా లెటర్ చూసే కదా మీరు ఏమైనా చేయాలి. మా లెటర్ చూడకుండా మీరు ఏం చేస్తారు అసలు అని? మేము లెటర్ తెచ్చుకున్నాడు, మా లెటర్ చూడకుండా మీరు మా దేవాలయాన్ని ఎలా చేశారంటే, మేము మా హిందూ దేవాలయంలోకి మీరు క్రిస్టియన్స్ వచ్చి మమ్మల్ని ఇలా చేస్తున్నారు. మీరు మా హిందూ దేవాలయంలోకి మీరు వచ్చి హిందూ దేవాలయంలోకి వచ్చి రండి హిందూ దేవాలయంలోకి వచ్చి మీరు ఎలా చేస్తున్నారు? మీరు హిందూ దేవాలయంలోకి వచ్చి మేము లెటర్ తెచ్చుకున్నాం ఎంఆర్ఓ దగ్గర నుంచి. హిందూ కాదు, మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం, మీరు అలా పడగొట్టేస్తారా? మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకున్నాం, మీరు పడగొట్టేస్తే మీ మీద చాలా ఇది అవుతుంది. మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకున్నాం, మీరు అలా పడగొట్టేస్తారా అంటున్నాను నేను. అసలు రాజమండ్రి రూరల్లో ఓ పాస్టర్ తీరు వివాదాస్పదమైంది. వినాయక మందిరంలోకి ప్రవేశించిన పాస్టర్ అక్కడ దౌర్జన్యంగా గోడలు పగలగొట్టారు. అధికారులు స్పందించాలంటూ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు అలా పడగొట్టేస్తే అది చాలా దారుణం. నేను ఇప్పుడే చెప్తున్నాను. మీరంటే మేము హిందువులు గుడి కట్టుకోకూడదా? గుడి కట్టుకుంటే మీరు అలా చేస్తారా అసలు అని? మేము గుడి కట్టుకుంటే మీరు అలా చేస్తారా? మేము గుడి కట్టుకున్నదాన్ని మీరు గుడిని అలా చేస్తారా? మీరు క్రైస్తవుల గురించి మేము హిందువులు గుడి కట్టుకోకూడదా? మా హిందూ దేవాలయంలోకి వచ్చి మీరు అలా చేస్తారా? మేము ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి లెటర్ తెచ్చుకున్నాం, మీకు ఏ విధమైన హక్కు లేదని చెప్పారు. మేము లెటర్ తెచ్చినాం, మా లెటర్ చూసే కదా మీరు ఏమైనా చేయాలి. మా లెటర్ చూడకుండా మీరు ఏం చేస్తారు అసలు అని? మేము లెటర్ తెచ్చుకున్నాడు, మా లెటర్ చూడకుండా మీరు మా దేవాలయాన్ని ఎలా చేశారంటే, మేము మా హిందూ దేవాలయంలోకి మీరు క్రిస్టియన్స్ వచ్చి మమ్మల్ని ఇలా చేస్తున్నారు. మీరు మా హిందూ దేవాలయంలోకి మీరు వచ్చి హిందూ దేవాలయంలోకి వచ్చి రండి హిందూ దేవాలయంలోకి వచ్చి మీరు ఎలా చేస్తారు? రాజమండ్రి రూరల్లో ఓ పాస్టర్ తీరు వివాదాస్పదమైంది. వినాయక మందిరంలోకి ప్రవేశించిన పాస్టర్ అక్కడ దౌర్జన్యంగా గోడలు కూలగొట్టారు. అధికారులు స్పందించాలంటూ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైట్, మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం రాజమండ్రి రూరల్లో ఓ పాస్టర్ దౌర్జన్యంగా హిందూ దేవాలయ గోడలను కూల్చివేస్తున్న ఘటన చూస్తూ ఉన్నాం. వినాయక గుడిలో నిర్మాణంలో ఉన్న గోడలను కూల్చివేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, ఓవర్ టు యు. బలరాం, ఏదైతే రాజమండ్రి రూరల్లోని కొంతమూరులో అఫీషియల్ కాలనీ ఉంది, ఈ అఫీషియల్ కాలనీలో వినాయక టెంపుల్ ఉంది. గత కొద్ది రోజులుగా కొంత వివాదం ఇక్కడ నడుస్తుంది. అయితే నిన్న ఒక పాస్టరు ఈ ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించి గోడలను కూడా కూల్చివేశారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజానగరం పోలీసులు కూడా అక్కడ చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితి చేశారు. అయితే హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉందని చెప్పేసి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, అలాగే బీజేపీకి సంబంధించిన నాయకులు ఇక్కడికి చేరుకుని రాజమండ్రి ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ నాయకులు ఇప్పటికే చేరుకున్నారు. కార్యక్రమాన్ని ఇక్కడికి చేపడతారు. అక్కడ నిన్న ప్రత్యక్షంగా అక్కడ ఏం జరిగిందనేది ఇక్కడ బీజేపీ రాజమండ్రి రూరల్ అధ్యక్షులు యేసు ఉన్నారు. చెప్పండి, అక్కడ మీరు నిన్న ఈవినింగ్ జరిగిన సంఘటన దగ్గర మీరు వెళ్ళారు, చూశారు, అక్కడ పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు జరిగింది ఇలా అనుకుంటున్నారు? గతంలోనే 3 నెలల కిందట ఇదే విషయం పైన అక్కడ ఉన్న వ్యక్తులు అనేక రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. మహిళల పైన కూడా దాడి చేయడం జరిగింది. అదే విషయం పైన మన రాజేంద్ర సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే వారు ఎంఆర్ గారు ఫార్వర్డ్ చేసాం, మీ దగ్గర ఉన్న కాగితాలు ఇవ్వండి అంటే మా దగ్గర ఉన్న కాగితాలు ఇచ్చాం. అది లేఅవుట్ ఏదైతే ఉందో అది గుడి బడి కేటాయించిన స్థలం, అది ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలంలో గత 6-7 సంవత్సరాలుగా పూజలు చేసుకుంటున్నారు. ఈ వేళ రోజున ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా పూర్వం 100 ఏళ్ళ కిందట మా తాతలది మా మామలది స్థలం 100 ఏళ్ళ కిందటది అని చెప్పి ఆ వ్యక్తి ఆ గుడి పైన ఆ గుడి దగ్గర పూజ చేసుకున్న భక్తుల పైన దాడి చేయడం చాలా దుర్మార్గం. నిన్న కూడా పొద్దున్నే వాళ్ళు నగర సంకీర్తన చేసుకొని వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటుండగా ఏదో ఈ వ్యక్తి ఉన్నాడో పాస్టర్, ఆయన వేళ రోజున ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళ మహిళలను కూడా చూడకుండా తోసి ఏదైతే ఉన్నాయో గుణపంతో తవ్వి తోసేయడం జరిగింది. ఇలాంటి ఇవన్నీ కూడా దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఇలాంటి విషయాలను తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇది ఇక్కడ ఈ జరిగిన ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం పెట్టి కలెక్టరేట్కి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు. చెప్పండమ్మా, మీరు ఈ ఘటన ఎలాగా తీసుకోవాలి, ఎలా భావిస్తారు? జై శ్రీరామ్ అండి, భారత్ మాతాకి జై. మనందరం ఈరోజు నిద్రపోతూ ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతమే అవుతూ ఉంటాయి. ఇది 3 నెలల క్రిందటే మా పెనుగొండ దుర్గాప్రసాద్ తమ్ముడు తీసుకొచ్చారు మా దగ్గరికి. అప్పుడు మేము అందరం కలిసి చాలా సంస్థలన్నీ కలిసి వచ్చి వీళ్ళందరినీ పంపించి అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి, ఇది ఒక ఇష్యూ జరుగుతుంది, అది ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొత్తం అంతా తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ అక్కడ వినాయక స్వామి వినాయకుని అంటే మనం విఘ్నాలు కలగకుండా ఆయనకి మొక్కుతాం. ఫస్ట్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అని మొక్కే మనమే ఈరోజు ఆయనకే విఘ్నాలు కలిగించే విధంగా ఆయనకు పూజ చేయాలంటే, ఆయనకు ఒక పత్రి ఆయనకి ఏదైనా పూజ చేసి ఒక పువ్వు పెట్టాలంటే వీళ్ళందరూ వచ్చి అక్కడ మమ్మల్ని అడ్డేసి కాళ్లతో చెప్పులతో వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే మనం భరించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనకి హిందువులకి అసలు ఎటువంటి ఏ విధమైన హక్కు లేదు దేవాలయం పైన. అంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏది చెప్తే అది వినాలి అనే పరిస్థితుల్లో వాళ్ళు బిహేవ్ చేస్తుంటే అది మనం ఎందుకు భరించాలి? మనం హిందువులుగా ఉంటూ మన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అలా ప్రవర్తిస్తే మనకు మాత్రం హక్కు లేదట. వాళ్ళని మనలందరినీ మాత్రం పక్కన పట్టండి, పక్కన ఉండండి, మేము మాట్లాడతాం, 144 సెక్షన్ పెడతాం అంటున్నారు. 144 సెక్షన్ పెట్టారు. నిన్న బాబ్జీ అని మా తమ్ముడు యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షులను మా తమ్ముడు వచ్చాడు నిన్న. అక్కడ వీళ్ళందరితో కలిసి స్థానికంగా వెళ్ళి నిన్న అక్కడ అరెస్ట్ అవ్వాలి అని గట్టిగా పట్టుకుంటే రాత్రి ఎప్పుడో తెల్లవారుజామున అరెస్ట్ చేశారని చెప్పారు. సీఏ గారు మాట్లాడారు. ఇప్పుడు అరెస్ట్ అవ్వడం మాకు సంతోషం అండి. కానీ ఇప్పుడు ఆ గుడి ఎందుకు మరి మీరు ఇమీడియట్గా ఎందుకు ఓపెన్ చేయరు? అలా పూజలు కైంకర్యాలు లేకుండా స్వామి అలా ఉండొచ్చా? అలా ఉండకూడదు కదా, అది ఎంత అరిష్టం. దానికి ఎవరు బాధ్యులు అవుతారు? అంటే ఎన్నో 1 సంవత్సరంకో, నెలకో, 2 నెలలకో, 3 నెలలకో తేలిందనుకోండి, అప్పుడే అది ఓపెన్ చేస్తారా గుడి? అదంతా మేము ఒప్పుకోమండి. ఇమీడియట్గా గుడిలో పూజలు జరగాలి, ప్రక్షాళన జరగాలి. అక్కడ ఎక్కడైతే గోమయం తీసుకొచ్చి అలికి మొత్తం పూజ చేసి అక్కడ గుడిని తెరిపించాలి. మా హైందవ ధర్మం ప్రకారంగా పూజ జరగకుండా ఉంచకూడదు. సో మనందరం కలిసి ఇవాళ గట్టిగా ఇది అయిన వెంటనే గుడి దగ్గరికి వెళ్ళి గుడిని తెరిపించాలనేది మా పెద్ద డిమాండ్ అండి అందరిది. ఖచ్చితంగా చెప్పండి, ఇది ఎలా చూడాలి? ఇప్పుడు అక్కడ భూమి
గొడవ ఒకటి ఉంది కదా, లేఅవుట్ ఇష్యూ, అది మీరు అనుమతి తీసుకున్నట్టుగా ఏమైనా ఉందా దానికి సంబంధించి ఆ గుడి కట్టేటప్పుడు ఏదన్నా? ఉందండి, అనుమతి తీసుకున్నారు, అన్ని పద్ధతి ప్రకారంగానే జరిగింది. కానీ ఇప్పుడు మన మెజారిటీ అయి ఉండి హిందూస్ ఇప్పుడు మైనారిటీలో బతకవలసిన పరిస్థితి అయితే వచ్చింది మనకి. హిందువులకి ఇప్పుడు భద్రత మనకి కల్పించిన ఈ సెక్యులరిజం అనే ఒక పదం వాడేసి మనల్ని మా హిందూ ధర్మాన్ని అణగతొక్కి అండ్ మిస్యూజ్ చేస్తున్నారండి ఈ సెక్యులరిజం అనే పదాన్ని. అండ్ ఇప్పుడు ఎన్ని ఈ ప్రభుత్వంలోనే కాకుండా ఎన్ని గుడులు ఇలా చేస్తున్నారు, చాలా జరుగుతున్నాయి, ఇలాంటి పనులన్నీ ఇలా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ మేము ఖండిస్తామండి. హిందువులు కూడా, హిందూ లైఫ్స్ మ్యాటర్స్, అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటాం. ఇది ఇక్కడ ఏదైతే కొంతమూరులోని అఫీషియల్ కాలనీలో జరిగిన ఈ ఘటన పట్ల మొత్తం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, అలాగే బీజేపీ ఇతర పక్షాలు కూడా నాయకులు కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి ఇది కలెక్టరేట్ని కలిసి ఇక్కడ వినపత్రం ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేయనున్నారు. ఆ ప్రస్తుతం ఇక్కడికి ఇంకా నాయకులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ అఫీషియల్ కాలనీలో గుడిలోకి ప్రవేశించి, వినాయకుడి గుడిలో ప్రవేశించి ఆ గోడని కూలగొట్టడం అనేది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. గత 3 నెలలుగా ఇక్కడ ఈ స్థలంలో ఒక లేఅవుట్లో ఇది ఓపెన్ సైటు. ఈ ఓపెన్ సైట్లో ఏమైందంటే ఇక్కడ ఎంఆర్ఓ కూడా ఈ గుడికి అనుమతినిస్తూ కూడా లెటర్ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. నిన్న మహిళా భక్తులు కూడా ఈ విషయాన్ని చెప్తున్నప్పటికీ కూడా వినకుండా ఒక పాస్టర్ ప్రవేశించి ఈ గోడని కూల్చేయటాన్ని ఇప్పుడు వీళ్ళందరూ నిరసిస్తూ ఇక్కడ కార్యక్రమం పెట్టారు. అయితే రాజనగరం పోలీసులు ఇక్కడ వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకుని రాత్రి విచారణ జరిపారు. ఆ తెల్లవారుజామున దానికి సంబంధించిన బాధ్యుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీని మీద పోలీస్ పరంగా దర్యాప్తు చేస్తున్నాం, ఆందోళన చెందవద్దు, ఇక్కడ పరిస్థితిని అదుపులో ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. దీని మీద ఇప్పుడు కలెక్టరేట్ని కలిసి ఇక్కడ కలెక్టరేట్లో ధర్నా చేసిన తర్వాత కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి